జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ధర్మవరం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని, బీజేపీ టీడీపీకి సీటు కేటాయిస్తే వర్గ విభేదాలతో మరొక పార్టీ అభ్యర్థి గెలుస్తారని అన్నారు. ధర్మవరంలో అందరూ కోరుకునే జనసేన పార్టీకే సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిని చిలక మధుసూదన్ రెడ్డి కోరారు. ధర్మవరం సీటు తమకే కేటాయించాలని, లేకపోతే ధర్మవరం పరిస్థితి అతలాకుతలం అవుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం పెట్టే ముఖ్య కారణం అంటే మొన్నటి రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించాం. ధర్మవరం సీటు జనసేనకు కావాలని చెప్పేసి అందుకు వేలాదిగా తరలి వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ధర్మవరం ప్రజలంతా నిలబడ్డారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అదేవిధంగా ధర్మవరంలో జనసేనకే ఎందుకు ఇవ్వాలి టికెట్ అనేది ప్రధాన కారణం ఉంది. ఇక్కడ జనసేనకు కాకుండా మా మిత్రపక్షాలకు బీజేపీకి కానీ తెలుగుదేశం కేటాయిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయము ప్రజలకు తెలియాలి. అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వరి గారికి అయితేనేమి, అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేదు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మా మిత్రపక్షాల్లో తెలుగుదేశానికి బీజేపీకి ఇస్తే ధర్మవరం ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విషయమన్నా నాకు తెలియజేసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేశాను, ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ ఇక్కడ 5 సంవత్సరాలు కూడా. కానీ ఈరోజు ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను గతంలో అందరికీ హామీ ఇచ్చే ధర్మవరం పట్టణంలో ఈరోజు కూడా తుదిదాకా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలను, పరిస్థితులను తెలియజేసే బాధ్యత నాకుంది. కాబట్టి వారికి తెలియజేస్తా ఉన్నా. ధర్మవరంలో వైసీపీ అరాచక శక్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఎంత ఉందో ధర్మవరంలో అంత ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ధర్మవరాన్ని అధోగతి పాల్పట్టించారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి ఇద్దరు అంటే 2 పార్టీల నాయకులు కూడా ఒక 2 గ్రూపులుగా విడిపోయి గత 10 సంవత్సరాల పైన దాదాపుగా గత వారిద్దరు ఆ 2 గ్రూపుల మధ్య అంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన, వీరు ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నారు. గత 10-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు 2 గ్రూపులుగా ఉండి వైరు వర్గాలుగా తయారయ్యారు. ఇప్పుడు ధర్మవరంలో ఒకరు బీజేపీ తరఫున, ఒకరు టీడీపీ తరఫున ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే బీజేపీ వర్గం టీడీపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ వర్గం బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు గెలవనివ్వరు. అందువలన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పొత్తులు కుదుర్చుకోలేదు. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి లేదు. ఆ 2 పార్టీలకి టీడీపీకి కానీ బీజేపీ కానీ కేటాయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి